హే గైస్, మనమైతే కొత్త ప్రోడక్ట్ మన ఛానల్ కోసం తీసుకున్నాము. మన బడ్జెట్లో దొరికే ఒక మైక్ని అయితే తీసుకున్నాము. ఇదైతే గ్రెనారో వైర్లెస్ మైక్రోఫోన్. దీన్ని ఎంత కొన్నాను ఏంటి అని చెప్పి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లాస్ట్ వరకు చూడండి. నేనైతే ప్రోడక్ట్ని ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను, మళ్ళీ ఇప్పుడు వీడియో తీసుకొని మీకోసం చూపిస్తున్నాను. మనకి ప్యాకింగ్ కూడా చాలా మంచిగా వచ్చింది. బాక్స్లో మనకైతే మొత్తం 3 ఐటమ్స్ వస్తాయి. సో ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి వద్దులే, దీనికోసం మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే యాక్చువల్గా బాక్స్లో ఏమొస్తాయి దానికోసం అయితే మాట్లాడదాము. ఇంకా ఇది కూడా మన దాంట్లో కీ రోల్ ప్లే చేసింది. సో యాక్చువల్గా బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఇలాగైతే కనిపిస్తుంది. ఫస్ట్ అయితే మనం రిసీవర్ కోసం చూద్దాము. రిసీవర్ ఏంటంటే మనం మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి. సో మనం మాట్లాడేదంతా రిసీవర్ రిసీవ్ చేసుకుంటుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకైతే మైక్. ఈ మైక్లో మాట్లాడేదంతా రిసీవర్ రిసీవ్ చేసుకొని మనకు ఆడియో అయితే ప్లే చేస్తుంది. ఇదైతే చూడడానికి కాదు, వాడడానికి కూడా చాలా బాగుంది, స్ట్రాంగ్గా కూడా ఉంది. కాకపోతే ఒక్క దగ్గర ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే దీనికి బటన్ బ్యాక్ సైడ్ ఇచ్చారు. నేను స్టార్టింగ్లో ముందు బటన్ ఎక్కడ ఉందని ఎతికాను, దానికున్న జూనియర్ లేపు చూస్తే అర్థమైపోయింది, దానికి మీద ప్రాబ్లం లేదు లేండి. కానీ నెక్స్ట్ బాక్స్లో వచ్చేసి మనకైతే ఒక C టైప్ ఛార్జర్ ఇచ్చారు. ఇది బోత్ రిసీవర్కి మైక్కి రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. 2 C టైప్ మనకి ఛార్జ్ చేసుకోవడానికి. సో ఇది మైక్కి రిసీవర్కి ఛార్జ్ చేస్తాం కాబట్టి హై వోల్టేజ్ డాక్స్ని వాడకపోవడమే బెటర్ నన్ను అడిగితే. మళ్ళీ మనకు ఒక స్పేర్ స్పాంజ్ని అయితే ఇచ్చారు, ఓకే ఏమైనా రీప్లేస్ చేసుకోవడానికి. సో ఓవరాల్గా మనకైతే బాక్స్లో ఏం మిస్ అవ్వలేదు, ఏమేమి రావాలో అవన్నీ వచ్చాయి. సో దీనికోసం అయితే చెప్తున్నాను కదా, ఇది ఒక OTG. ఇదైతే మనం ఆఫ్లైన్లో తీసుకున్నాము. దీనికైతే మళ్ళీ మనం USB to Type C కనెక్టర్ కూడా వాడాము. నాకైతే ఇది 200 రూపీస్ పడింది రెండు కలిపి. సో ఇది మనకి ఎలా యూస్ అవుతుంది అంటే, ఇప్పుడు అన్ని ఫోన్స్ Type C అయితే కాదు. సో నాది iPhone 13. సో నాది యూజువల్గా లైట్నింగ్ కేబుల్. సో ఆ రిసీవర్ని మన ఫోన్కి కనెక్ట్ చేయడానికి ఈ సెటప్ అంతా. అసలు నాకు ఈ మైక్ వచ్చిన కాడి నుంచి నా ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదని ఒకటే బాధ. ఒక 10 షాపులు తిరుగుంటాను దీనికోసం. ఇక మనం అయితే మన ఫోన్లో ప్రాబ్లం అనుకొని బ్రష్తో క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాము. ప్రాబ్లం దీంట్లో కాకపోయినా కూడా పర్లేదు, ఇప్పుడు కొంచెం ఛార్జింగ్ బాగానే ఎక్కుతుంది. సో ఇది మన ఓవరాల్ సెటప్, మైక్ ప్లస్ OTG. మీ ఫోన్కి కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఒక OTG కనెక్టర్ని అయితే తీసుకోండి, దాన్ని రిసీవర్కి కనెక్ట్ చేసి మీ ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇది ఎలా ఆన్ చేయాలో చూద్దాం. ఇందాక చెప్పినట్టు దీని బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే స్విచ్ ఆన్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది కదా, ఇదే స్విచ్ ఆన్ ఇండికేషన్. సో ఇదైతే రిసీవర్. ఇది మామూలుగా మీ ఫోన్ C టైప్ అయితే తగిలించేసుకోండి, లేకపోతే ఇలాగ OTGని అయితే యూస్ చేయండి. సో నేనైతే OTGని తీసుకొని మన రిసీవర్కి అయితే తగిలిస్తాను. సో ఈ హోల్ సెటప్ అంతా మన ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోద్ది. సో ఇది మన ఫోన్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం మైక్లో మాట్లాడేదంతా మనకి రిసీవర్ నుంచి ఫోన్కి అయితే రికార్డ్ అయిపోతుంటుంది. సో ఈ ప్రోడక్ట్ అయితే బోత్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో అవైలబుల్గా ఉంది. నేనైతే అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను, స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి. సో బడ్జెట్లో ఎవరైనా ఇలా మైక్రోఫోన్ చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇందులోనైతే ఆల్ 6-in-1 ఉంటుంది, 3 steps ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. సో దీని డైరెక్ట్ లింక్ మన డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఒకవేళ ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేసేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోమామా.